లారెన్స్ బిష్నోయ్ ఒకప్పుడు స్టూడెంట్ లీడర్. ఇప్పుడు దేశాన్ని గజగజ వణికిస్తున్న మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్. జైల్లో ఉన్నా కూడా మర్డర్లు ఆపడం లేదు. చెప్పాలంటే సినిమా కథకు మించి ఉంటుంది ఇతని నేర చరిత్ర. ఈయన పేరు వింటే చాలు ఎంత తోపైనా భయపడాల్సిందే. అలాంటిది ఈయన పేరు ఇప్పుడు మరోసారి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కారణం అతని గ్యాంగ్ పాకిస్తాన్కి ఇచ్చిన వార్నింగ్ రుచిలా అలాంటిది. దెబ్బకు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లష్కర్-ఏ-తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ బిష్నోయ్ పెట్టిన పోస్ట్కు వణికిపోతున్నాడు. ఇక ఈ క్రమంలో ఎవరు ఈ లారెన్స్ బిష్నోయ్ అని తెగ సర్చ్లు చేస్తున్నారు. మరి ఇతను ఎవరు? ఈయనకు బ్యాక్గ్రౌండ్ ఏంటి? పోలీస్ కుటుంబం నుంచి వచ్చి గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు? యూనివర్సిటీలో లారెన్స్ను మోసం చేసింది ఎవరు? సల్మాన్ ఖాన్ను ఎందుకు బెదిరించాడు? ఎందుకు లారెన్స్ గర్ల్ ఫ్రెండ్ను సజీవ దహనం చేశారు? జైల్లో ఉండి బయట ఎలా మర్డర్స్ చేస్తున్నాడు? ఇప్పుడు పాక్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి? లారెన్స్ మరో దావూద్ ఇబ్రహీం కానున్నాడా? అసలు లారెన్స్ పట్ల గవర్నమెంట్ ఎందుకు చూసి చూడనట్లుంటుంది వంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నడుస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే భారత్ పాక్ చుక్కలు చూపించడంతో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన లష్కర్-ఏ-తోయబా చీఫ్ హఫీజ్ సయీద్ మోదీ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దీంతో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఇప్పుడు రంగంలోకి దిగి హఫీజ్ సయీద్ ను లేపేస్తామని ఒక పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఆ పోస్ట్ లో అతడి తలపైన కోట్ల రూపాయల రివార్డ్ ఉందని మాకు తెలుసు, కానీ అతడి తల విలువ మా లెక్కల్లో కేవలం ₹1,00,000. హఫీజ్ సయీద్ మా దేశంలోని అమాయక పౌరులను హతమార్చాడు. ఇక అతడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదని ఫోటో పైన రెడ్ ఇంక్ తో ఎక్స్ మార్క్ పెట్టారు. దీంతో ఈ బెదిరింపుకు పాకిస్తాన్ వణికిపోతుంది. పైగా ఈ పోస్ట్ కు భారతీయులంతా మద్దతు పలకడమే కాకుండా బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్లి హఫీజ్ సయీద్ ను ఖచ్చితంగా లేపేస్తారనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే 26/11 ముంబై ఉగ్రదాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ ఉగ్రవాది. ఇతడి పేరు ఎన్నో దాడుల్లో వినిపించింది. పుల్వామా ఉగ్రవాద దాడికి కారణం కూడా ఇతడే. దీంతో హఫీజ్ సయీద్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా పలు దేశాలు ప్రకటించడమే కాకుండా అతడి తలపై వందల కోట్ల రివార్డును ఉంచాయి. కానీ ఇతడు పాకిస్తాన్ దేశంలో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు వాదనలుండగా పాకిస్తాన్ మాత్రం హఫీజ్ సయీద్ ను జైల్లో ఉంచామని అంటుంది. అయితే ఇప్పుడు ఇతడికి వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్నోయ్ గురించి చూసినట్లయితే లారెన్స్ బిష్నోయ్ అసలు పేరు బాల్కరన్ బరార్. ఇతడు పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లా దత్తరన్ వ్యాలీలో 1393లో జన్మించాడు. ఇతని తండ్రి హర్యానా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేసేవాడు. ఇతడు చిన్నప్పుడు తెల్లగా ఉండడంతో లారెన్స్ అని పిలవడంతో ఆ పేరే తన సొంత పేరుగా మారింది. ఇక లారెన్స్ ఫ్యామిలీకి కోట్ల విలువ చేసే ఆస్తులుండడంతో లారెన్స్ ని కార్బెట్ స్కూల్లోనే చదివించారు. అలా అబోహర్లోని కాన్వెంట్ స్కూల్లో చదువుకున్న టైంలోనే లారెన్స్ కు తన క్లాస్మేట్ తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవ్వగా ఆ తర్వాత ఇద్దరు చండీగఢ్ డిఏవి కాలేజ్లో జాయిన్ అయ్యారు. ఇక అక్కడే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. అయితే ఈ డిఏవి కాలేజ్ పంజాబ్ యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది. అప్పుడు రాజకీయాలన్నీ యూనివర్సిటీల నుంచి స్టార్ట్ అయ్యేవి. ముఖ్యంగా యూనివర్సిటీలో స్టూడెంట్ ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి మించి జరిగేవి. కరెక్ట్గా ఈ టైంలోనే డిఏవి కాలేజ్లో చదువుతున్న లారెన్స్ బిష్నోయ్ స్టూడెంట్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ స్థాపించాడు. ఇక ఆ ఏడాది వచ్చిన స్టూడెంట్ ఎలక్షన్స్ లో SOPU తరపున లారెన్స్ బిష్నోయ్ నిలబడ్డాడు. అయితే రాజకీయాలకు కొత్త అయిన లారెన్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళు తనతో నమ్మకంగా మాట్లాడుతున్న వారంతా తన కోసమే పనిచేస్తున్నారని అనుకున్నాడు. కానీ నమ్మిన వారే మోసం చేయడంతో దీంతో కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి వర్గం చేతిలో ఘోరంగా ఓడిపోయాడు లారెన్స్. దీంతో బాగా డిస్టర్బ్ అవడంతో పాటు ఎలక్షన్స్ ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాడు. కాలేజ్ రాజకీయాలను తన కంట్రోల్లోకి తెచ్చుకునేందుకు స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి రివాల్వర్ను తన వద్ద ఉంచుకునేవాడు. ఎన్ని గొడవలు జరిగినా చదువుని మాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. ఒక పక్క చిన్న చితక సెటిల్మెంట్స్ చేస్తూనే మరో పక్క లా కోర్స్ కంప్లీట్ చేశాడు. అంతేకాదు జాతీయ స్థాయి అథ్లెట్గా పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పుడే గోల్డీ బ్రార్తో పరిచయం అయింది లారెన్స్కి. అప్పటి వరకు కాలేజ్ గ్రౌండ్లో సెటిల్మెంట్ స్టూడెంట్స్ గొడవలను చూసిన లారెన్స్ గోల్డీ బ్రార్తో కలిసి చిన్న చిన్న నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఒక చిన్న సైజ్ రౌడీలా మారాడు లారెన్స్. ఈ క్రమంలోనే అంటే 2011లో బిష్నోయ్ గ్రూప్ కు ప్రత్యర్థులకు మధ్య చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఆ గొడవలు కాస్త 2 గ్రూపులు కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దీంతో ఈ గొడవలో లారెన్స్ బిష్నోయ్ దే పై చేయిగా ఉండడంతో లారెన్స్ ని దెబ్బతీయడం కోసం లారెన్స్ బిష్నోయ్ లవర్ ను ఆపోజిట్ గ్రూప్ సజీవంగా దహనం చేసి చంపేశారు. ఇక ఇది తట్టుకోలేక లారెన్స్ గ్యాంగ్స్టర్ గా మారాడు. తన లవర్ ని చంపిన స్టూడెంట్ లీడర్స్ ని అందరినీ వెతికి మరీ దారుణంగా చంపేశాడు. ఇక అప్పటి నుంచి తన ఫ్రెండ్ గోల్డీ బ్రార్ తో కలిసి గ్యాంగ్ స్టార్ట్ చేశారు లారెన్స్. షూటర్స్ ని కిరాయి రౌడీలని తన గ్యాంగ్ లో చేర్చుకోవడం మొదలు పెట్టాడు. వీరికి ఎలాంటి ఎమోషన్స్ ఉండవు. లారెన్స్ నుంచి ఆర్డర్స్ రాగానే వెళ్లి చంపేయడమే వీళ్ళ పని. ఎలా చంపాలి, వారి చావు ఎలా ఉండాలి అనేది డిజైన్ చేసేది లారెన్స్. ఇక ఇదంతా ఇలా ఉంటే 1998లో
హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ రాజస్థాన్లోని జోధ్పూర్లో జరిగింది. ఈ సినిమాలో హీరోగా సల్మాన్ ఖాన్ నటించగా ఆ సమయంలో సల్మాన్ ఖాన్ తన కో యాక్టర్స్తో కలిసి అక్కడ అడవుల్లో సంచరించే ప్రత్యేకమైన 2 బ్లాక్ బక్ జాతీయ జింకలను వేటాడి చంపేశారు. అయితే అక్కడ ఉండే బిష్నోయ్ ప్రజలు కృష్ణ జింకలను దేవుడి స్వరూపంగా ఆరాధిస్తారు. అలా అంత సెంటిమెంట్ గా చూసే కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ చంపడంతో 26 ఏళ్లుగా బిష్నోయ్ తెగ ప్రజల సల్మాన్ పై పగ పెంచుకున్నారు. దీంతో కృష్ణ జింకలను చంపిన కేసులో కోర్టు సల్మాన్ ను దోషిగా తేల్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించగా అతడికి బెయిల్ వచ్చింది. దీంతో సల్మాన్ ఖాన్ శిక్ష నుంచి అయితే తప్పించుకున్నాడు. కానీ బిష్నోయ్ జాతి ప్రజల ఆగ్రహం నుంచి తప్పించుకోలేకపోయాడు. అలా వాళ్ళు సల్మాన్ జంబాజీ గుడికి రావాలి, స్వయంగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు లారెన్స్ బిష్నోయ్ 5 ఏళ్ల వయసులో ఉండగా ఎప్పుడైతే పెద్దవాడై గ్యాంగ్స్టర్ గా మారాడో అప్పటి నుండి సల్మాన్ ఖాన్ చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా 2018లో ఓ కోర్టు కేసు విచారణ సమయంలో సల్మాన్ ఖాన్ చంపుతా అంటూ బహిరంగంగానే లారెన్స్ బిష్నోయ్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ అప్పుడు ఏదో మీడియా అటెన్షన్ కోసం లారెన్స్ అలా చెబుతున్నాడని అనుకున్నారు. కానీ 2022 మే 29న సల్మాన్ కు సన్నిహితంగా ఉండే పంజాబీ ఫేమస్ సింగర్ సిద్ధు మూసేవాలాపై అటాక్ చేసి దారుణంగా తుపాకీతో కాల్చి చంపేశారు లారెన్స్ మనుషులు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. సల్మాన్ కు అండగా ఉండే వారందరికీ ఇదే గతి పడుతుందని లారెన్స్ గ్యాంగ్ అన్నట్టు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. దీంతో అప్పటి నుంచి సల్మాన్ అలర్ట్ అయ్యాడు. ఆయన కూడా బిష్నోయ్ గ్యాంగ్ అస్సలు ఊరుకోకుండా సల్మాన్ ఇంటిపై కాల్పులు కూడా జరిపింది. కానీ అప్పుడు త్రుటిలో సల్మాన్ తప్పించుకొని బయటపడ్డాడు. ఆ తర్వాత అక్టోబర్ 12న 2024న సల్మాన్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిక్ ని దారుణంగా కాల్చి చంపేశారు బిష్నోయ్ గ్యాంగ్. అలాగే నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖాన్ అని కూడా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే 5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో సల్మాన్ కి మరింత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి షిఫ్ట్ల వైజ్ గా సల్మాన్ ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. సల్మాన్ షూటింగ్ ప్లేసెస్ లో ఆధార్ కార్డ్ మరియు మూవీస్ అసోసియేషన్ కార్డు ఉంటే తప్ప సెట్ లోకి ఎవరిని రానివ్వడం లేదు. ఇదిలా ఉంటే లారెన్స్ ను పావుగా భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఓ రూమర్ కూడా ఉంది. ఇండియా స్పై ఏజెన్సీలే క్రిమినల్ ను చంపడానికి మరికొందరు క్రిమినల్స్ ని సుపారిస్తుంటారు. అలా లారెన్స్ బిష్నోయ్ కి ఇచ్చి ఉంటారని అన్నారు. అయితే లారెన్స్ ని దేశభక్తుడిగా చూడాలా అన్న కోణం కూడా ఉంది. అనాధికారికంగా లారెన్స్ ను ప్రభుత్వ ఏజెంట్ గా నియమించి ఉండవచ్చు. నిఘా వర్గాలు కూడా గ్యాంగ్స్టర్లను నియమించుకొని తమ టార్గెట్ ను ఫినిష్ చేస్తాయి. దావూద్ ఇబ్రహీం టైంలోనూ ఇలాగే చేశారు. కాబట్టి భారత వ్యతిరేకులను అంతం చేసే అసైన్మెంట్ లారెన్స్ కి అప్పగించారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో తాను నిజమైన దేశభక్తుడని లారెన్స్ ప్రకటించుకున్నాడు. ప్రో ఖలిస్తాన్లు, పాకిస్తాన్ ఇలాంటి లారెన్స్ కు అస్సలు పడదు. ఇక సోషల్ మీడియాలోనూ లారెన్స్ దేశభక్తికి సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. లారెన్స్ ని రియల్ హీరోగా ఆరాధిస్తారు చాలా మంది. ఏది ఏమైనా ప్రభుత్వమే లారెన్స్ తో ఇదంతా చేయిస్తే అతనికి ఎంతో క్రేజ్ వస్తుంది. అలా కాకుండా కిరాతక హంతకుడినైనా ప్రజలకు గుర్తుండిపోతాడు. అందుకే పాపులారిటీలో దావూద్ ని మించిపోయి నెంబర్ 1 స్టార్ గా కనిపిస్తున్నాడు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే లారెన్స్ బిష్నోయ్కి దైవభక్తి చాలా ఎక్కువ. దేవుడికి పూజ చేయనిదే ఇంటి నుంచి బయటకు వచ్చేవాడు కాదట. అంతటి దైవభక్తి ఉన్న లారెన్స్ కింద ఇప్పుడు 700 మంది షార్ప్ షూటర్స్ పనిచేస్తున్నారు. జైలు నుంచే హత్యలు చేస్తూ అతని చిన్న వయసులోనే నోటోరియస్ గ్యాంగ్స్టర్ గా పేరు సంపాదించాడు. ఇక ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అయిన హఫీజ్ సయద్ ను కూడా చంపాలంటే జైల్లో ఉన్న లారెన్స్ బయటకు రావాలి అని అందరూ కామెంట్స్ చేస్తుండగా దీని గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి లారెన్స్ బిష్నోయ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలపండి.